సరిహద్దుల్లో పాక్ కాల్పులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వరుసగా రెండో రోజు దాడులకు తెగబడుతోంది. రాజస్థాన్ జైసల్మేర్ పరిధిలోని పోఖ్రాన్ మీదకు డ్రోన్ ప్రయోగించింది. కానీ దీన్ని వెంటనే గుర్తించిన భారత వాయుసేన దాన్ని కూల్చేసింది. ప్రస్తుతం అమృత్సర్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. తాజా పరిస్థితిని శర్మ. అమృత్సర్లో ఉంది కాబట్టి దీన్ని టార్గెట్ చేయాలనేటువంటి అంశం మొదటి నుంచి కూడా వస్తోంది. రెండు రోజుల నుంచి కూడా ఇదే అంశం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే మొన్న హోషియాపూర్ దగ్గర, అమృత్సర్ కు చాలా దగ్గరలో ఉండేటువంటి హోషియాపూర్ దగ్గర కూడా డ్రోన్ బాంబును విసిరినప్పటికీ గాల్లోనే దాన్ని మన భారత బలగాలు గాల్లోనే దాన్ని నిర్వీర్యం చేశాయి. కానీ తాజాగా కొద్దిసేపు క్రితమే మళ్ళీ అమృత్సర్ ను టార్గెట్ చేసినటువంటి పాకిస్తాన్, ఎందుకంటే అమృత్సర్ పాకిస్తాన్ బార్డర్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి నగరం. ఆ సమీపంలో ఉన్నటువంటి నగరాన్ని టార్గెట్ చేయాలనేటువంటి వ్యూహంలో భాగంగానే వాళ్ళు మళ్ళీ 4 డ్రోన్ల ద్వారా బాంబులను విసిరేటువంటి ప్రయత్నం చేశారు. కానీ మన భారత సైన్యం, భారత బలగాలు పూర్తిగా గాల్లోనే వాటిని నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఇంత పకడ్బందీగా భారత బలగాలు దాన్ని తిప్పి కొడుతున్నప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పంజాబ్ జమ్మూ కాశ్మీర్ తర్వాత పంజాబ్ రాష్ట్రమే చాలా కీలకమైనటువంటి రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రంలోనే 4-5 జిల్లాలు, సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇవాళ ఉదయం పంజాబ్ కేబినెట్ సమావేశం కూడా అత్యవసరంగా జరిగింది. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో జిల్లాకు 2 కేబినెట్ మంత్రుల చొప్పున కూడా ఇక్కడ పంపించారు. అక్కడే ఉండి పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించినటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించే దీని పట్లనే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో సరిహద్దు జిల్లాలకు చాలా ముప్పు పొంచి ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పిన కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఈ రకంగా డ్రోన్ బాంబుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్. నౌషీరా ఏరియా చాలా దగ్గరగా, వాఘా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఏరియా. నౌషీరా ప్రాంతంలో ఈ డ్రోన్ బాంబులకు సంబంధించినటువంటి అలజడి జరిగింది. కానీ భారత భూభాగంలోనే, భారత గగనతలంలోనే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బ్లాక్అవుట్ ఉంది. పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పూర్తిగా సిటీ అంతా కూడా చీకటి మయంగా ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆందోళన అన్నది ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శర్మ.